హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వచ్చేసి సండే కదా అనేసి పిల్లల్ని స్మార్ట్ బజార్కి అయితే తీసుకెళ్ళామండి. అక్కడ వాళ్ళు ఊరికే ఉంటారా, ఏది పడితే అది వాళ్ళకి నచ్చిందని మొత్తం తీసుకునేసారు. మనం ఊరికే ఉంటామా, వాళ్ళకి ఏది కావాలో అది మాత్రమే కొనమన్నాం. మా పాప అయితే ఇంకా ఎక్కడికైనా స్మార్ట్ బజార్కి కానీ డీమార్ట్కి కానీ వెళితే ఇంకా అయిపోయాయి, ట్రాలీలో కన్నపడినవన్నీ నావేనతట్టుగా వేసేస్తుంది. ఆ పిల్ల తెలియదు కదా బిల్ పే చేయాలి, ఫ్రీగా వచ్చే కాదని. బట్ మా పాప అయితే ఇలాగే చేస్తుందండి. మీ పిల్లలు కూడా ఇలా స్మార్ట్ బజార్కి కానీ డీమార్ట్కి కానీ నా షాపింగ్స్కి వెళ్ళినప్పుడు ఇలాగే చేస్తారా? చేస్తుంటే కామెంట్ చేయండి. అండ్ అలాగే తర్వాత వాళ్ళు ఏవి పడితే అవి తీసుకున్నారు. బట్ మనం ఉంటామా, మనం వాళ్ళకి ఏవి కావాలో అవి మాత్రమే కొనిస్తాం, మిగతావన్నీ పక్కన వేసేస్తాము. ఇలాగా నేను ఒక బిల్ చేసింటే మా పాప ఒక బిల్ చేసింది. నాకు ఇవి నచ్చినాయంట, నాకు నచ్చినాయంతే నువ్వు కొనియాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు, నువ్వు కొనికపోతే నేను మా డాడీతో కొనిచ్చుకుంటాను అంటుంది. డాడీ కూడా వద్దు అంటే ఇంక అక్కడే ఉండిపోతానని కూడా చెప్తుంది. సో తను చేసిన ఈ బిల్ అండి. తనకు కావాల్సిన పెన్సిల్స్ కానీ ఈ కిచెన్ ఐటమ్స్ తనకి ఏం అవసరమో నాకు అర్థం కాలేదు. అవి బాగున్నాయి, ఎందుకమ్మా నీకంటే ఆఫర్ ఉన్నాయమ్మా తీసుకో అంటుంది. పిల్లలకు కూడా ఆఫర్స్ సంగతి తెలిసిపోయింది. ఆ బాక్స్ వచ్చేసి 99 రూపీసే. సో ఇవి నేను వెరైటీగా రోజుకి ఒక బాక్స్ ఎత్తుకోవతా స్కూల్కి. నాకు ఇట్లా కట్టి వచ్చు కదమ్మా నువ్వు అన్ని చిలక పలుకులు వలుకుతుంది మా పిల్ల అయితే. చాలా అండి, పిల్లల్ని తీసుకెళ్తే మనం ఒక బిల్ అనుకుంటే వాళ్ళకి ఇంకొక బిల్లు చేస్తారు, అట్లుంటుంది. మరి నేను ఏదో గ్రాసరీ కొనుక్కుందామని స్మార్ట్ బజార్కి వెళ్ళాను. ఇంకా ఆ పిల్లతో ఇంకా నాకు కొనాల్సినవి కూడా ఇంకా నెక్స్ట్ టైం వచ్చి కొనుక్కుందాంలే, ఇంక పిల్లలతో కొన్నామంటే నువ్వు అన్నీ కొనుక్కుంటావు, నాకు ఇన్ని కొనిచ్చినావా అని ఇంకా అదొక గొడవ చేస్తుంది. ఎందుకులే అని నేను ఏదో కొన్ని సరుకులు తీసుకునేసి బయటకు వచ్చా. ఆ పిల్లదే అంత బిల్ అయింది, నాది ఏదో ఒక 1500 అలా అయ్యింటే ఆ పిల్లదే నాలో సగం చేసింది 800. మీరు కూడా వెళ్ళినప్పుడు మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తుంటారు కదా, అలా చేస్తుంటే మీ పిల్లలు ఇలాగే చేస్తుంటే కామెంట్ చేయండి. అల్లరి ఎంతున్నా ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్మి టైప్ కదండి, వాళ్ళు ఎంత చేసినా ఇష్టంగానే ఉంటుంది.